ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు జెఫన్యా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జెఫన్యా ప్రవక్త కాలంలో దేవుని ప్రజలు తిరుగుబాటు స్వభావంతో పాపాత్ములుగా, అన్యాయంగా ప్రవర్తించేవారిగా, అదేవిధంగా విశ్వాసఘాతకులుగా, నాయకులు కూడా అంటే వారిని నడిపించే నాయకులు, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు కూడా భ్రష్టత్వంలో నిండి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా భ్రష్ట స్వభావంతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వారి మీదకి తీర్పుని ప్రకటించినట్లు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ 3వ అధ్యాయం 1 నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తే యెరూషలేము చేసిన తిరుగుబాటును గురించి, అంటే దేవుని ప్రజలు దేవునికి విరోధంగా చేసిన కార్యములను గురించి, నాయకుల భ్రష్టత్వమును గురించి అక్కడ మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 8 నుండి 13లో మనం చూస్తే తీర్పు తర్వాత దేవుడు మిగిలిన ప్రజలను లేక మిగిలిన శేషాన్ని శుద్ధి చేస్తానని వాగ్దానములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం 14 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజల పునరుద్ధరణకు, రక్షణకు సంబంధించిన వాగ్దానాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని ప్రజలు వారు చేసిన పాపములకు ప్రతిగా తీర్పుని అనుభవించినప్పటికీ మరలా వారు దేవుని వైపు తిరిగితే, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడితే ఆ మిగిలిన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు ఆ కాలంలో అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఆ కాలంలో అంటే దేవుడు నిర్ణయించిన విమోచన సమయానికి అని అర్థం. అంటే చెర అనంతరం దేవుని ప్రజల పునరుద్ధరణకు సంబంధించినది. అదేవిధంగా భవిష్యత్తులో మెస్సియా యేసుక్రీస్తు ద్వారా జరిగే సంపూర్ణ రక్షణకు సంబంధించిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని ఎటువంటి ఆత్మీయత గలవారు స్వతంత్రించుకోగలరో ఈ 3వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దీనులు, దేవుణ్ణి ఆశ్రయించేవారు పాపమునకు, అబద్ధమునకు, అదేవిధంగా మోసమునకు, కపటమునకు దూరంగా ఉండేవారే ఈ వాగ్దానాన్ని పొందుకోగలరని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించవలసిన అద్భుతమైన సత్యం ఏంటంటే అవమానింపబడిన దేశములలో, స్థలములో మనుషుల మధ్య మంచి పేరును, ఖ్యాతిని ఇవ్వగలవాడు దేవుడు ఒకడే అనే సత్యము ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు బబులోను చెరకు బానిసగా కొనుపోబడిన దానియేలు బంగారు సామ్రాజ్యంగా ఆనాడు పేరు ప్రతిష్టలు పొందిన బబులోను సామ్రాజ్యంలో బబులోను అతి శక్తివంతమైన రాజైన నెబుకద్నెజరు ఎదుట మంచి పేరును, ప్రఖ్యాతిని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బంగారు సామ్రాజ్యంగా ఆనాడు పేరు ప్రఖ్యాతులు పొందుకున్న బబులోను రాజ్యం అంతటిలో దానియేలు మంచి పేరును, ప్రఖ్యాతిని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అని మనం చూస్తూ ఉంటాం. అంటే దానియేలుకు తనది కాని దేశంలో మంచి పేరును, ఖ్యాతిని ఇచ్చింది ఎవరంటే దేవుడే అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా లేయా తన జబ్బు కండ్లను బట్టి తన సొంత సహోదరి ద్వారా, సొంత మేనమామ ద్వారా చిన్న చూపుని అనుభవించింది. అయితే దేవుడు ఆమె అవమానింపబడిన స్థలములోనే ఆమెను గణపరిచి మంచి పేరు, ఖ్యాతిని కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే దేవుడు లేయాను ఆశీర్వదించి సంపూర్ణ సంఖ్య గల సంతానమును అంటే 7గురిని సంతానంగా అనుగ్రహించి
ఆమెను దేవుడు గణపరిచాడు. అంతేకాకుండా ఇశ్రాయేలులో ప్రాముఖ్యమైన లేవి యోధా గోత్రాలకు దేవుడు లేయాను తల్లిగా ఆశీర్వదించినట్లు, దావీదునకు యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వీకురాలుగా దేవుడు లేయాను ఆశీర్వదించినట్లు, గణపరిచినట్లు, మంచి పేరు ప్రఖ్యాతను అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడే కాదు కానీ నేడు ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో మనం ఆయన దృష్టిలో తగ్గింపు ఆత్మీయతను, అంటే దేన మనస్సును మనం కలిగి ఉన్నట్లయితే, ఆయనను ఆచరించినట్లయితే, దేవుడు కోరే రీతిగా పాపమునకు, అదేవిధంగా కపటమునకు, అబద్ధమునకు మనం దూరంగా ఉంటే దేవుడు మనం అవమానింపబడిన స్థలములలో మంచి పేరును, ఖ్యాతిని అనుగ్రహిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పనిచేసే ఉద్యోగ స్థలంలో ఒకవేళ అవమానపరచబడి ఉన్నావేమో, లేక నీవు వ్యాపారం చేసే స్థలంలో ఒకవేళ అవమానింపబడ్డావేమో, నువ్వు చదువుకుంటున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నీవు చిన్న చూపును అనుభవించావేమో, అవమానించబడ్డావేమో, దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడే నీకు మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరిన రీతిగా దేవుణ్ణి ఆశ్రయించి దేన మనస్సును కలిగి ఉండి పాపమునకు, అబద్ధమునకు, కపటమునకు దూరంగా ఉండి దేవుని ద్వారా మంచి పేరును, ఖ్యాతిని మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానపు మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేస్తానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు ఆశీర్వదించండి, వారి ఆత్మీయ జీవితాన్ని మీరు దీవించండి, వారు తలపెట్టే కార్యాల్లో సఫలతను అనుగ్రహించండి, ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించి నడిపించమని ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కలంత నాశనము కలుగునుగాక. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.